పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలకి అనారోగ్యాలు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రోగాలని పాడు చేయడం మొదలుపెట్టారు. ఆ విధానంలో చేయడం వలన మునులు ఋషులు విసిగిపోయి బ్రహ్మగారి దగ్గరికి చేరి, స్వామి మీరు ఈ విధంగా వరం ఇచ్చారు, ఆ వరం కారణంగా అతను ఈ విధమైనటువంటి పనులన్నీ చేస్తున్నాడు, దీనికి ఏదైనా ఉపాయం తెలపమంటే బ్రహ్మగారు చెప్పింది ఏమిటి అంటే, ధనస్సులోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గులో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలను పెట్టండి. దాని మీద పువ్వులు అక్షతలు అలంకారం చేసి అర్చన చేయండి. ఈ గొబ్బెమ్మలు ప్రతిరోజు కూడా పోగుపెట్టి ఎండబెట్టిన తర్వాత ఆ 30వ రోజు ఆ మంటని ఏర్పాటు చేసి రురువుని యుద్ధానికి పిలవండి. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవరైనా సరే మంటలోకి ఆ రురువుని తోసేయండి. అలా తోసినట్లయితే ఆ రురుడు చనిపోతాడు, మీకు అందరికీ కూడా భోగభాగ్యాలు కలుగుతాయి అన్నారు. అదే విధానంలో చేశారు. ఆ తర్వాత అందరూ కూడా సుఖ సంతోషాలను పొంది భోగభాగ్యాలు పొందారు. అందుకే ఈ పండుగ పేరు భోగి.